డయాబెటీస్ రాగానే చాలా మంది చూసేది ఏంటంటే ఆయుర్వేదిక్ తగ్గిద్దా, హోమియోపతి తగ్గిద్దా అని చూస్తుంటారు. హోమియోపతి కూడా ఖచ్చితంగా డయాబెటీస్ని తగ్గించగలదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ మీరు చేయగలరా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి డైట్ రిస్ట్రిక్షన్స్, ఎక్సర్సైజ్, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకుంటూ హోమియో మెడిసిన్స్ వాడుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ని మళ్ళీ మనం డౌన్ తీసుకురావచ్చు, 100% తీసుకురావచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. ప్యాంక్రియాస్లో కొన్ని ఆల్ఫా బీటా కణాలు కానీ ఇన్సులిన్ కణాలు మళ్ళీ ప్రొడక్షన్ చేయించి మనం సెట్ చేయొచ్చు. ద క్వశ్చన్ ఈజ్ చాలా మట్టికి మనం సైకలాజికల్గా, ఫిజికల్గా కూడా మనం ఒక డిసిప్లిన్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు షుగర్ లెవెల్స్ చాలా మట్టికి డౌన్ అవుతుంటాయి. రెండో విషయం ఏంటంటే ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర అయినా సరే మీరు షుగర్కి స్టార్ట్ చేసినట్లయితే 1-2 months తర్వాత ఇమ్మీడియట్గా మీరు మానిటరింగ్ చేసుకోవడం మొదలెట్టండి. షుగర్ లెవెల్స్ డౌన్ అవుతున్నాయా లేదా, ఎంతవరకు డౌన్ అవుతున్నాయి, ఎట్లా ఉన్నాయి. గుడ్డిగా వాడుకుంటూ షుగర్ లెవెల్స్ని పెంచుకునే తర్వాత కాంప్లికేషన్లకు ల్యాండ్ అవ్వకూడదు. రిజల్ట్ ఇవ్వడానికి నాకు తెలిసి 60 to 90 daysలలో మీ షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం మొదలెట్టాలి. అది కూడా మీరు అలోపతిక్ మెడికేషన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా షుగర్ గురించి హోమియోపతికి వచ్చినట్లయితే రిజల్ట్ అంత స్పీడ్గా ఉంటుంది. అలా కాకుండా అలోపతి వాడుతూ హోమియోపతికి వచ్చినట్లయితే కొంచెం స్లోగా అవుతుంది, కానీ టైం పడుతుంది. సో మీరు మాత్రం అది ఎప్పటికీ మానిటరింగ్ చేస్తూ ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. గుడ్డిగా నమ్ముతూ వెళ్ళడానికి లేదు. ఏ డాక్టర్ అయినా మీరు నమ్మొచ్చు, కానీ గుడ్డిగా నమ్మడానికి లేదు. అది అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఏదైనా సరే. సో ఈ నా సజెషన్ ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లల్లో ఉన్నారో లేకపోతే మధ్య వయసులో వచ్చిన వాళ్ళు, బిలో 50 వాళ్ళకి ఎవరికైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్ కింద ఒకసారి హోమియోపతికి ఆప్షన్ ఇచ్చి చూడండి. డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ ఇట్.